you have an understanding ఒకసారి ఆ గ్రహింపును of the పొందుకుంటే capacity of God, దేవుని యొక్క the సామర్థ్యత, ability of God, దేవుని యొక్క సామర్థ్యత, the integrity of God, దేవుని యొక్క యథార్థత, the character of God, దేవుని యొక్క గుణములు, it becomes easy to trust God. దేవుని నమ్మే విషయము చాలా సులువుగా But as ఉంటుంది. long as it is not clear, అది ఎంతకాలం అయితే స్పష్టంగా you ఉండదు, don't know God. దేవుని నువ్వు ఎరిగి ఉండవు. You might have heard about God. దేవుని గురించి వినవచ్చును, You might have heard that He has done different things to different people. అనేక మందికి అనేకమైన విషయాలు But చేశాడు, you have never had that experience. కానీ నువ్వు ఎన్నడూ అనుభవం కలిగి ఉండలేదు. It becomes difficult for you to believe for your own miracle. నీ అద్భుతం కొరకు నీవు నమ్మడము అసాధ్యము, కష్టంగా ఉంటుంది. That we believe in the word of God. దేవుని వాక్యమును నమ్మేవారిగా This is a ఉన్నాము. word-based church ఇది వాక్యమును ఆధారము చేసుకున్న and సంఘము, a faith-based church. విశ్వాసమును ఆధారము చేసుకున్న So సంఘము. no matter how much we teach on faith, కాబట్టి విశ్వాసం గురించి ఎంత బోధించినను it is never exhausted. అది అయిపోనిదండి. It is a subject that we got to listen to and hear over and over again. ఎల్లప్పుడు అది తరచుగా మళ్ళీ మళ్ళీ వింటూ Because ఉండాల్సిన అంశము. faith cometh by hearing the word. విశ్వాసము దేవుని వాక్యము Well, వినుట I want వలన to కలుగును. start on something called the creative power of faith this morning. విశ్వాసం యొక్క సృజనాత్మకమైన శక్తి అనే యొక్క The అంశమును బోధించాలని creative power కోరుతున్నాను. of faith. విశ్వాసం యొక్క If you're సృజనాత్మకమైన writing శక్తి. down notes, please make that heading. దయచేసి ఆ యొక్క అంశము మీరు Faith గట్టిగా రాసుకోండి. is a విశ్వాసము spiritual force. ఆత్మీయ శక్తిగా ఉన్నది. Faith విశ్వాసము is a spiritual substance. ఆత్మీయ వస్తువుగా Now ఉన్నది. listen, when you want to build buildings, మీరు ఒక భవనాన్ని one of నిర్మించాలంటే the key ingredients మీకు కావాల్సిన is మూలమైనది a substance called cement. అది ఆ సిమెంట్ అనే ఒక వస్తువు మీకు But కావాలి. if you bring all the cement ఆ సిమెంట్ అంతా and తీసుకొని you వచ్చి pour it in a place, దానిని ఒక స్థలంలో ఉంచి you won't have a building. మీకు ఒక భవనం But ఉండదండి. if you know how to use it దానిని ఎలా వాడాలో మీకు and తెలుసుకుంటే, apply it by design, అయితే ఒక డిజైన్ వేసి దాన్ని you వాడినట్లయితే can build the biggest edifice in the universe, in the world. ఈ లోకంలో ఒక పెద్ద భవంతిని మీరు నిర్మించగలరు. Is that correct? అవునా కాదా? Say amen. So not only do we need to have cement, కాబట్టి మనకు సిమెంట్ మాత్రమే కాదు, but we also need to know how to use it దానిని ఎలా వాడాలో మనకు so we తెలుసుకోవాలి. can get the best results. దాని యొక్క మంచి ఫలితం So పొందుకోవడానికి knowing the subject of faith is not enough. విశ్వాసం యొక్క ఆ అంశమును తెలుసుకోవడం We సరిపోదు. also need to know how to use faith. ఆ విశ్వాసమును ఎలా వాడాలో కూడా తెలుసుకొని So ఉండాలి. just like cement, ఆ సిమెంట్ వలె in the natural world, it answers to the five senses. ఈ సహజ లోకంలో ఈ యొక్క పంచేంద్రియాలతో మనం దాన్ని But భావించగలము. faith is not of this world. కానీ ఈ విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. Faith is not of the natural ఈ world. విశ్వాసం అనేది సహజ లోక సంబంధమైనది It is కాదు. of the spirit world. ఇది ఆత్మలోక So the సంబంధమైనది. substance we are talking about కాబట్టి మనం మాట్లాడే పదార్థము cannot be understood or perceived by the five senses. మీ పంచేంద్రియాలతో దీనిని గ్రహించలేవు, దానిని పొందుకోలేవు. But just because you cannot perceive it with the five senses, you cannot say it's not real. నీ పంచేంద్రియాలతో దాన్ని గ్రహించలేకపోతున్నావు కాబట్టి అది వాస్తవమైనది కాదు అని చెప్పలేవు. There is reality that you can't see or with your or feel with your five senses. నీ పంచేంద్రియాలతో నీ కన్ని కనబడని నువ్వు అనుభవించలేని వాస్తవం ఒకటి ఉన్నది. For example, ఉదాహరణకు, are there any radio waves here? ఇక్కడ రేడియో తరంగములు ఉన్నాయండి. How do you know? Can you see them? ఎలా తెలుసు మీకు? Can you feel చూసుకోగలుగుతున్నారా? them? దాన్ని అనుభవించగలుగుతున్నారా? Can you taste? దాన్ని రుచి Can you చూడగలుగుతున్నారా? touch? But if you తాకగలుగుతున్నారా? bring the right instrument, కానీ సరైన పరికరము it తెస్తే will pick up those waves. ఆ యొక్క తరంగాలను తీసుకుంటుంది. Am I right? అవునా కాదా? Likewise, అలాగే faith is of another world, విశ్వాసం అనేది ఇంకో లోక and you సంబంధమైనది. need another instrument దానికి ఇంకో పరికరం కావాలి. which is beyond your five మీ senses పంచేంద్రియాలకు to be అతీతమైనది. able to understand and operate in that world. ఆ లోకములో పని చేసి దాన్ని Come on. గ్రహించడానికి ఇంకో If you పరికరం understood that, కావాలి. shout amen. ఆమేన్. Now, faith is a spiritual
substance. విశ్వాసం అనేది ఆత్మీయ పదార్థము. Faith is a spiritual force. విశ్వాసము ఆత్మీయ శక్తి. And faith is a spiritual weapon. విశ్వాసం అనేది ఆత్మీయ యుద్ధముగా ఉన్నది, ఆత్మీయ ఆయుధముగా But ఉన్నది. before we launch on the subject of the creative power of faith, ఈ విశ్వాసం యొక్క సృజనాత్మకమైన శక్తి గురించి మనం మాట్లాడక ముందు I want to talk to you about the creative power in the word. దేవుని వాక్యంలో ఉన్న సృజనాత్మకమైన శక్తి గురించి నేను మాట్లాడగోరుతున్నాను. Why? ఎందుకు? Because our faith మన విశ్వాసము is not based on our ability. మన సామర్థ్యతపై ఆధారం Our చేసుకోలేదు. faith మన విశ్వాసము is not based on human intelligence. మానవుని యొక్క తెలివిపై ఆధారపడి లేదు. Our faith మన విశ్వాసము is not based on the promises of man or governments. మానవుడు చేసిన లేదా ప్రభుత్వం చేసిన వాగ్దానాలపై లేదండి. The faith that we're talking about మనము మాట్లాడే ఈ విశ్వాసము has its foundation in the word. దాని పునాది దేవుని వాక్యంలో ఉన్నది. Unless you understand the power in that word ఆ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తేనే తప్ప, and the creative ability in that word, ఆ వాక్యంలో ఉన్న సృజనాత్మకమైన you సామర్థ్యం గమనిస్తే తప్ప cannot understand how to apply faith. ఆ విశ్వాసాన్ని ఎలా అన్వయించుకోవాలో నువ్వు గ్రహించలేవు. Let me give you an example. ఉదాహరణ ఇస్తానండి మీకు. For the first time, let me say I'm meeting this man, నేను మొదటిసారిగా ఈ వ్యక్తిని కలుస్తూ ఉన్నాను. and we get talking ఇద్దరం మాట్లాడుతున్నాము, and we just enjoy fellowship. ఆ సహవాసాన్ని Let's say ఆనందిస్తున్నాము. he's a very rich man, ఆయన చాలా ధనికుడు అనుకున్నాము. and through our time together for the first time, మేమిద్దరం కలిసి ఉన్న మొదటిసారి because he's very rich, ఆయన ధనికుడు he కాబట్టి, says, you know what, నీకు తెలుసా, I'm going to give you a nice beautiful new car. నేను నీకు మంచి ఒక కారుని ఇస్తాను అని చెప్తాను. Do you think you'll believe that man? ఆ వ్యక్తిని నమ్ముతావా? మరి Will you? నమ్ముతావా? Is this a trick question or what? I'm asking a question. Will you believe him? మీరు నమ్ముతారా? అలా Why చెప్తే. will you not believe మరి him? ఎందుకు నమ్మరలా? Do you know why? ఎందుకో తెలుసా? Because you don't know his character. ఆయన యొక్క గుణాన్ని He నువ్వు may be a ఎరిగలేవు. good man. ఆయన మంచివాడు He కావచ్చు. may be a man of his word. ఆయన మాట He నిలబెట్టుకునే might వ్యక్తి have done కావచ్చు. this before. ముందుకు But I చేసి don't వచ్చును. know. కానీ నాకు తెలీదు. So can I trust him? మరి నమ్మగలనప్పుడు? Some people can, I think. Can you trust him? నమ్మగలరా? No. లేదు. Why? Because you don't know the man. ఎందుకంటే ఆ వ్యక్తిని నువ్వు But if you ఎరిగలేవు. know the man, కానీ ఆ వ్యక్తిని ఎరిగి ఉంటే, and he's kept his promises in the past, ఆయన గతంలో ఆయన మాట నిలబెట్టుకుని ఉంటే, and I have several experiences with this man. ఆ వ్యక్తితో అనేకమైన అనుభవాలు Now నేను he కలిగి says, I'm ఉన్నాను. going to do this. ఇప్పుడు అంటాడు నేను మీకు ఇస్తాను. Can I trust him? ఇప్పుడు నమ్మగలనా? Because I know his character. ఎందుకంటే ఆయన గుణాన్ని ఎరిగి ఉన్నాను. Amen. So you cannot have faith in God కాబట్టి దేవుని యందు విశ్వాసము unless you understand the character of God. దేవుని యొక్క గుణాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప ఆయన యందు విశ్వాసం Many కలిగి people ఉండలేవు. say, I believe, I believe, I believe. అనేక మంది నేను నమ్ముచున్నాను But అంటారు. they don't really believe. కానీ నిజంగా నమ్మలేదు They're వారు. trying to believe. వారు నమ్మడానికి ప్రయత్నిస్తూ But ఉన్నారు. once you have an understanding ఒకసారి ఆ గ్రహింపును of the పొందుకుంటే capacity of God, దేవుని యొక్క the సామర్థ్యత, ability of God, దేవుని యొక్క సామర్థ్యత, the integrity of God, దేవుని యొక్క the యథార్థత, character of God, దేవుని యొక్క గుణమును, it becomes easy to trust God. దేవుని నమ్మే విషయము చాలా సులువుగా But as ఉంటుంది. long as it is not clear, అది ఎంతకాలం అయితే అది స్పష్టంగా you ఉండదు, don't know God. దేవుని నువ్వు ఎరిగి ఉండవు. You might have heard about God. దేవుని గురించి వినుండవచ్చును, You might have heard that He has done different things to different people. అనేక మందికి అనేకమైన విషయాలు But చేశాడని you have అనుకోవచ్చు. never had that experience. కానీ నువ్వు ఎన్నడూ అనుభవం కలిగి ఉండలేదు. It becomes difficult for you to believe for your own miracle. నీ అద్భుతం కొరకు నీవు నమ్మడము అసాధ్యము, కష్టంగా ఉంటుందండి. That's why అందుకే people say, ప్రజలు అంటారు, I know God can heal. దేవుడు స్వస్థపరచగలడని నాకు I know తెలుసు. God raises the dead. దేవుడు మృతులను I లేపుతాడని నాకు know తెలుసు. God does miracles. దేవుడు అద్భుతాలు చేస్తాడని నాకు తెలుసు. But కానీ I don't know if He'll do it for me. ఆయన నా కొరకు చేస్తాడో లేదో తెలియదు. Why? ఎందుకు? Because you've not had tasted and seen that the Lord is good. ఎందుకంటే యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచి ఎరగలేదు. So faith is not something where you're trying your best to make yourself believe. కాబట్టి విశ్వాసం అనేది ఏదో నమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండదు. Are you with me, church? అర్థమవుతుంది సంగమా? So when we're talking about faith, మీరు విశ్వాసం గురించి the మాట్లాడుతున్నప్పుడు most important aspect ఈ చాలా ప్రాముఖ్యమైన to అంశం be able to operate in faith విశ్వాసంలో పని చేయడానికి is to be able to understand and know God, taste and see that He is a God of His word. దేవుని యొక్క గుణాన్ని గ్రహించి దేవుని ఎరిగి ఆయన యొక్క వాక్యంను రుచి చూచి ఎరగగలగాలి. Once I know that, అది ఒకసారి నేను ఎరిగి once ఉన్నప్పుడు, I have that experience, ఒకసారి అనుభవం నేను కలిగి ఉన్నప్పుడు, that's when you will declare, అప్పుడు నువ్వు ప్రకటించగలవు. even though I walk through the valley of the shadow of death, I will not fear. నేను గాఢాంధకార లోయలో Because He నడిచినా is భయపడను. with me, ఎందుకంటే ఆయన His నాతో ఉన్నాడు. rod and His staff. ఆయన దుడ్డు కర్రయోన కర్ర నాతో ఉన్నది. This was a man of experience ఆయన అనుభవం కలిగిన that వ్యక్తి. said, I don't fear. నేను భయపడను అంటున్నాడు. He said, I hope I don't fear. I hope I don't fear. I hope nothing happens. No, I don't fear. నేను ఏమి జరగదేమో ఏమి జరగదు అలా చెప్పట్లేదు. నేను I భయపడను అంటున్నాడు. don't fear.
fear. నేను భయపడను. Now, you and every one of us is reading in the newspaper, swine flu is sweeping. మనలో ప్రతి ఒక్కరు చదువుతున్నాము న్యూస్ పేపర్ వార్తాపత్రికల్లో స్వైన్ ఫ్లూ పాకుతుంది అంటున్నారు. Don't fear, child of God. దేవుని బిడ్డలారా భయపడకండి. The blood is applied. రక్తము If you ముద్రించబడింది. haven't applied, apply the blood. ఇంకా ముద్రించుకోకపోతే Then, అన్వయించుకోండి. because you know his character, ఆయన యొక్క గుణము మీరు ఎరిగి ఉన్నారు it is కాబట్టి not difficult to declare. అది 1,000 may fall at my side, 1000 మంది నా పక్కన పడినను 10,000 at my right hand, 10,000 మంది నా కుడి but పక్కన it పడినను shall not come nigh అది నా me. యొద్దకు రాదు. Glory to God. దేవునికి మహిమ. Because the law of the Spirit of life ఎందుకంటే జీవము కలిగించు has ఆత్మ set me free నన్ను from the law of sin and death. ఈ పాప మరణం నుంచి Death కలిగించే does not ఆత్మను have power over me. మరణము నాపై Come on, అధికారము say it లేదు. loud. Death does not have power over me. Death does not have power over me. No, not death does not have power over me. That means death has power over you. దాని యొక్క అర్థం ఏంటంటే మరణం If you know the power of God and God's character, దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క గుణాన్ని నువ్వు ఎరిగి ఉంటే that He has the keys, not the devil, to kill you, అపవాది దగ్గర లేదండి, దేవుడి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. you నేను can చెప్పడం boldly say, నువ్వు ధైర్యంగా I చెప్పవచ్చు, will not die, నేను చనిపోను but live to glorify the works of God. దేవుని మహిమార్థమైన Come జీవించును. on now. I will not die, I will not but die, live but to will live. glorify the works of God. Glorify the works I of will God. not die, I will not die, but live but will to live. glorify the works of God. Glorify the works of God. See, it's important to understand the potency, the power, the life in the word. గమనించండి, దేవుని వాక్యములో ఉన్న జీవమును ఆ సామర్థ్యతను గ్రహించడం ప్రాముఖ్యము. Church, I want to let's go further. Okay, let me take you through. సంగమా ఇంకా ముందుకు The వెళ్దాం. word does not how do I say? The word does not show you solutions. వాక్యము నీకు పరిష్కారాలను చూపించదు. The word creates solutions. వాక్యము పరిష్కారాలను సృష్టిస్తుంది. Hallelujah. I said the word creates solutions when you can believe it. మీరు నమ్మినప్పుడు వాక్యము నీ కొరకు పరిష్కారమును సృష్టిస్తుంది. Moses was standing before the Red Sea. మోషే ఎర్ర సముద్రము ముందు నిలబడ్డాడు. Right behind him was the Egyptian army. వెనకాల ఐగుప్తు సైన్యం And ఉన్నది. all the people were complaining. ప్రజలందరూ ఫిర్యాదులు And చేస్తున్నారు. they murmured. వారు They సరుగుతున్నారు. grumbled. వారు They said, గునుగుతున్నారు. you brought us here to kill us. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకుని వచ్చావు. Even Moses did not know what to do. మోషే కూడా ఏమి చేయాలో తోచట్లేదు. But in the midst of that trial, ఆ శ్రమల నడుమ I'm talking to you this morning. మీతో మాట్లాడుతున్నాను. I don't know what challenge you're facing. నువ్వు ఏ సవాలు I ఎదుర్కొంటున్నావో నాకు don't know తెలియదు. how difficult the situation ఆ is. పరిస్థితి ఎంత కష్టంగా I ఉందో don't నాకు know how తెలియదు. impossible it appears. అది ఎంత అసాధ్యంగా కనబడి For some of you, you might have come to the end of the road మీలో కొంతమందికి ఆ రోడ్డు చివరికి and వచ్చినట్టు you ఉంది. don't have any more road to walk ఇంకా on. నడవడానికి ఎటువంటి ప్రయాణం లేదు. There ఇక్కడ is no way out. బయటికి వచ్చే మార్గం లేదు. Today you're in the right place to hear the right word to come out of the right way. ఈ రోజు సరైన వాక్యం సరైన మార్గం నుంచి బయటికి రావడానికి సరైన ప్రదేశంలో మీరు Because ఉన్నారు. while Moses stood, ఎందుకంటే మోషే అలా నిలబడి ఉండగా this is what he said. ఆయన ఇలా అన్నాడు, Don't fear. భయపడకుడి, Shut up. నోరు మూయండి, The Lord will deliver us. యెహోవా మనల్ని విమోచించెదడు. See, how could he say it? ఎలా చెప్పగలిగాడు? How could he say that? అది ఎలా చెప్పగలిగాడు? He heard God. దేవుని నుంచి విన్నాడు. He said, I will take you to the promised land. మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను. God is not a liar. దేవుడు అబద్ధికుడు కాడు. Let every man be a liar, but God be true. ప్రతి మానవుడు అబద్ధికుడు, కానీ దేవుడు When సత్యవంతుడు. God has spoken, దేవుడు పలికితే it is his responsibility. అది ఆయన బాధ్యత. Somebody say amen. Amen. He was standing in the right in the face of the Red Sea. ఆ ఎర్ర సముద్రము ముఖాముఖిగా నిలబడ్డాడు. The people that you see today, you will see no more, he declared. ఈ రోజు మీరు చూసిన ప్రజలు ఇక ఎన్నడూ చూడరని ప్రకటించాడు. And he looked to God. దేవుని వైపు చూశాడు. And a word came. మాట వచ్చినది. And the word said, stretch forth your rod. నీ యొక్క కర్రనెత్తు అన్నాడు. And a miracle began to manifest right in front of their eyes. వారి కన్నుల ఎదుటనే In the ఒక అద్భుతం midst of a జరిగింది. sea, ఆ సముద్రము నడుమ a dry path was established. ఎండిన పొడి నేల అక్కడ కనబడి ఉన్నది. People of God, listen to me. దేవుని ప్రజలారా వినండి. If you can believe God, నువ్వు దేవుని నమ్మగలిగితే where there is no way, మార్గం లేని చోట God will make a way. దేవుడు మార్గం చేయగలడు. I said, where there is no way, దేవుడు మార్గం లేని God చోట will make a way. దేవుడు మార్గం చేయగలడు. Don't try to come out of debt in your own wisdom, నీ సొంత జ్ఞానంతో అప్పుల నుంచి but బయటికి let రావడానికి God ప్రయత్నించకు. speak to you how to come out of that. దేవుడు నీతో మాట్లాడిన Don't try in your own నీ abilities. సొంత సామర్థ్యతలో పని చేయకు. Trust in the Lord God Almighty. నీ దేవుడైన యెహోవా యందు His నమ్మిక word ఉంచుము. never fails. ఆయన మాట తప్పని He దేవుడు. will always keep his word. ఆయన ఎల్లప్పుడూ మాట He తప్పని never దేవుడు. falters at his word. తన మాట The నిరంతరంగా ఉండదు. word creates solution. వాక్యము పరిష్కారమును సృష్టిస్తుంది. That's why when you're listening to the word, అందుకే దేవుని వాక్యాన్ని when the word is వింటున్నప్పుడు, being preached, వాక్యం ప్రసంగించబడినప్పుడు don't listen for information. సమాచారం కొరకు Listen వినండి. for revelation. ప్రత్యక్షత కొరకు వినండి. Because revelation ఎందుకంటే ప్రత్యక్షత is what
brings restoration. మీ జీవితంలో సమకూర్పుని తీసుకుని వస్తుంది. Revelation ప్రత్యక్షత is what brings creation. మీ జీవితంలో సృష్టిస్తుంది. Revelation is what brings liberation. మీ జీవితంలో విడుదలను తెస్తుంది. Come on, somebody shout hallelujah. హల్లెలూయా. So I need you to understand. కాబట్టి మీరు గ్రహించాలి. Understand the word. దేవుని వాక్యమును The అర్థం character చేసుకోవాలి. of the word. దేవుని యొక్క వాక్యమును The గుణమును word అర్థం is చేసుకోవాలి. essentially creative. దేవుని వాక్యము సృజనాత్మకమైనది. John chapter 1 verses 1 through 5. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. Let's read it carefully. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning. All things were made by Him, and without Him was not anything made that was made. In Him was life, and the life was the light of men. And the light shineth in darkness, and darkness comprehended it not. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. In the beginning, somebody say in the beginning. ఆది యందు. Say it again, in the beginning. In the beginning was the Word. ఆది యందు వాక్యము ఉండెను. Do you know something? తెలుసా అండి? The Word was there before the beginning. ఆది కంటే Because ముందు there is no వాక్యము ఉండెను. beginning and no end for God. దేవునిలో ఎటువంటి ఆది అంతం ఉండదు. Amen. Before the beginning began, God was already there. ఆ ఆది ఆరంభించక ముందే In the వాక్యము ఉండెను. beginning. ఆది యందు What was there? ఏముండింది? Come on, everybody. The Word. And the Word was God. వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. The Word was God. వాక్యము దేవుడై ఉండెను. The same was in the beginning with God. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. Now go to verse 3. మూడవ వచనం. All things were made by Him. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. In the beginning was the Word. ఆది యందు వాక్యం ఉండెను. So the subject here is the Word. కాబట్టి ఇక్కడ అంశము వాక్యము. But when it comes to verse 3, మూడవ వచనం He's వచ్చేసరికి saying all things were made by Him, not it. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటుందండి, అది కాదు. I want you to get this clear understanding this morning. ఇది జాగ్రత్తగా గమనించాలని When we కోరుతున్నాను. say word, మనము వాక్యము అని చెప్పినప్పుడు we're not talking about an inanimate, lifeless object called a book. జీవము లేని ఈ యొక్క పుస్తకము గురించి మనం మాట్లాడట్లేదు. When we say the word of God, దేవుని వాక్యం అని పలికినప్పుడు we're not just referring to this book. ఈ పుస్తకం గురించి మాట్లాడట్లేదండి కేవలం మనం. In the beginning was the word, ఆది యందు వాక్యం ఉండెను. and the word was వాక్యము chapter 1 verse 14 in the book of John. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో The word put on flesh. వాక్యము శరీరధారి అయి. So who is this? మరి ఈ వ్యక్తి ఎవరు? So when we talk about the word, వాక్యము గురించి who are మాట్లాడినప్పుడు we talking about? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? Come on, everybody. So what are we saying? మనం ఏమంటున్నాము? The word and God are inseparable. వాక్యము దేవుణ్ణి మనము వేరు చేయలేము. The word and God are one. వాక్యము దేవుడు So if I want to ఒకరే know ఉన్నారు. God, కాబట్టి దేవుని ఎరిగి ఉండాలంటే I need to get to know His word. ఆయన వాక్యమును ఎరిగి ఉండాలి. The more I get to understand the word, దేవుని వాక్యాన్ని ఎంతగా the more గ్రహించగలిగితే I will get to know God. అంతగా నేను దేవుని ఎరిగి So ఉంటాను. that's why we need to read the Bible. కాబట్టి అందుకే మనం బైబిల్ Because చదవాలి. in the Bible ఈ బైబిల్ గ్రంథంలో is contained the heart of God. దేవుని హృదయము వ్యక్తపరచబడుతుంది. The word of God. దేవుని వాక్యము So బయలుపడుతుంది. it's got the expressed will of God. కాబట్టి దేవుని యొక్క చిత్తము అక్కడ It చూపించబడుతున్నది. contains the character of God. దేవుని యొక్క గుణముతో నింపబడి ఉంది So by బైబిల్ reading గ్రంథము. the word, వాక్యమును I'm చదువుతున్నప్పుడు acquainting myself నన్ను నేను with His expressed will, ఆయన చిత్తమును ఎరుగుతున్నాను. ఇప్పుడు His heart, ఆయన హృదయం His ఎరుగుతున్నాను. character, ఆయన గుణాన్ని His ఎరుగుతున్నాను. ways of operation. ఆయన కార్యములు ఎలా So చేస్తారో as I ఎరుగుతున్నాను. read it, కాబట్టి అలా and చదువుతుండగా as I listen to it, దానిని వింటూ ఉండగా my thinking and my understanding about God దేవుని గురించిన నా ఆలోచన అనేది is being shaped. అది Now this is మలచబడుతుంది. very important. ఇది చాలా ప్రాముఖ్యం వినండి. Because based on what you think, నువ్వు ఆలోచించే దాన్ని ఆధారము చేసుకుని your belief system will be established. నీ నమ్మే విధానం అనేది స్థిరపరచబడుతుంది. If you understood that, say amen. Are you getting this? So you cannot be negligent with the word of God కాబట్టి దేవుని వాక్యము విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. and believe that you can be a faith giant. అలా చేసి నేను విశ్వాసంలో యోధునిగా You ఉంటానని cannot be నమ్మలేము. negligent concerning reading the word దేవుని వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ and believe for great miracles to happen. గొప్ప అద్భుతాలు జరగాలని ఆశించలేవు. Because the more you spend time with God's word, ఎందుకంటే దేవుని వాక్యముతో ఎంత the అధికంగా more సమయం you get గడిపితే to know Him.
అంతగానో ఆయన ఎరుగుతూ the ఉంటావు. more you understand him ఎంతగా ఆయన గ్రహించగలుగుతావో, and get to know his character, ఆయన గుణాన్ని గ్రహించగలుగుతావు, the easier it becomes to believe or operate in faith. విశ్వాసంలో పని చేయడం నమ్మడం అనేది అంత సులువుగా ఉంటుంది. Somebody say amen. Church, we have seen so many miracles take place in this house, and Brother Brian is here with yet another one to testify to us how the healing power of God manifested in his life. He is 19 years old, and for the last 19 years he suffered with severe pain in his ear right from his childhood, and every time his ear used to pain very severely and pus used to ooze out of his ear, and he took medication for the last 19 years which only gave him temporary relief, but nothing was really working out. Finally, in the recent, they happened to see a specialist who diagnosed him and told him that he had a hole in his ear, because of which he had to undergo an immediate surgery. But this family has been coming to our church for the last 5 years. Instead of accepting the report of the doctor, they believed that Jesus is the one who can touch him and heal him. So they did not schedule his surgery, but they decided that they will come to the house of the Lord and they will lift up their eyes and look unto Jesus, who is his healer. He stands here to testify this evening that one day when they were here in one of our services, Pastor Merlin had specifically released a word that God was touching people and healing them of ear ailments, and specifically she released a word that people who have a hole in the ear, God was healing them. He and his family stepped into the frame and received that word, after which he realized that the pain in his ear, which had traumatized him for the last 19 years, had completely disappeared in the service itself. The following week they happened to go to the doctor, and the doctor was taken aback. He was totally awestruck and surprised, because up until then he found that there was a big hole in his ear and this boy had to undergo a surgery. But that day, on diagnosing him, he found nothing wrong with his ear. The hole that was in his ear for the last 19 years closed down, surgery was cancelled, and he came out of the hospital without having to take any more medication. The healing power of God manifested in his life and made him completely whole. మన మధ్యలో ఉన్నటువంటి ఒక మరి బ్రదర్ 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బ్రదర్ మరి చిన్నతనం నుంచి మరి 19 సంవత్సరాలుగా చెవులో విపరీతమైనటువంటి నొప్పితో మరి చెవులో నుంచి చీమి రావడము అనేటువంటి సమస్యతో బాధపడుతున్నారు. వారి తండ్రి గారు మరి అనేకమైనటువంటి వైద్యం ఇప్పించారు, కానీ ఏది కూడా అతనికి మరి ఆ యొక్క స్థితి నుంచి బయటకు మరి విడుదల తీసుకురాలేదు. అయితే డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు వెంటనే సర్జరీ చేయించాలి, లేకపోతే ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. మరి ఇటువంటి సమయంలో 5 నెలలుగా మన సంఘానికి వస్తున్నారు ఒకరు ఆహ్వానించడం ద్వారా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి దేవుని మాట ద్వారా ఏ విధంగా స్వస్థత జరుగుతున్నాయో విన్నారు. దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక రోజు ప్రత్యేకంగా పాస్టర్ మర్లిన్ గారు మరి చెవులో సమస్య ఉన్నటువంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనే మాట మరి విడుదల చేశారు. ప్రత్యేకంగా ఆవిడ చెవులో ఒక రంధ్రము ఉండి మరి ఈ విధంగా ఉన్నటువంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే కుటుంబం అంతా కూడా లెగిసి మరి ఆ కుమారుడి పక్షంగా మాటను స్వీకరించారు. వెంటనే అప్పటికి 19 సంవత్సరాలుగా ఉన్న నొప్పి మరి వెంటనే తగ్గిపోవడం అనేది బ్రదర్ గమనించారు. అది మాత్రమే కాదు, ఆ మరుసటి వారం మరలా డాక్టర్స్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఎంత త్వరగా అయితే మీరు తొందరగా సర్జరీ చేయించుకోవాలి అని చెప్పిన అదే డాక్టర్స్ అసలు హోల్ అనేది మీ చెవులో లేదు, మామూలుగా ఉన్నది అనేటువంటి నివేదిక చెప్పి ఆశ్చర్యపోయేది. కేవలం దేవుని కార్యమని వారు అక్కడ కూడా మరి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. మన మధ్యలో మరొకసారి సర్జరీ క్యాన్సిల్ అయ్యి దేవుని స్వస్థత పొందుకొని మరి సజీవ సాక్ష్యంగా నిలబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. So shall my word be. అలాగే నా నోట నుండి వచ్చే వచనము When ఉండును. that word comes, ఆ వచనము వచ్చినప్పుడు it's coming like rain. అది ఒక వర్షం వలె It's వస్తున్నది, coming like snow. అది ఒక హిమము వలె And if వస్తున్నది. you will allow that word to come into your heart, ఆ వర్షం నీ హృదయంలో రావడానికి నువ్వు అనుమతిస్తే, if you will allow that word to come and water your heart, ఆ వాక్యము నీ హృదయంలోకి వచ్చి నీ హృదయాన్ని తడిపేలా చేస్తే, it will force something. అది ఒక విషయాన్ని బలవంతం, It will force healing. ఆ స్వస్థతను It బలవంతం will పెడుతుంది, force increase. ఈ హెచ్చింపును బలవంతం పెడుతుంది, Force deliverance. ఈ విడుదల బలవంతం పెట్టి బయటికి Because తీసుకొస్తుంది. in that word ఎందుకంటే ఆ is వాక్యములో the power. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. I don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be afraid.
servant of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learn many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి
బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.